హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'ముందు నా చేతగా' స్టోరీలోని 226వ భాగం. ఆ ప్లాన్ కూడా తర్వాత రోజు శక్తి వస్తే, ఇక రుద్ర ఎప్పటికీ తనకి దక్కడని ముందు రోజు నైట్‌కి ప్లాన్ చేసుకుంది. రుద్రకి మత్తిచ్చేసి, మత్తులోనైనా రుద్రని తన సొంతం చేసుకొని, రుద్ర గిల్టీ ఫీలింగ్‌తోనైనా సరే శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలని. కానీ తనకి తెలియని విషయం, తన ప్లాన్ మొత్తం ఎప్పటికప్పుడు తనని గమనిస్తూ ఉన్న సాధనకి తెలిసిపోయింది. శృతి మీద విపరీతమైన కోపం వచ్చేసి, ఆ విషయం రుద్రతో చెప్పాలని కూడా చెప్పినా పట్టించుకోకుండా వదిలేయమని, తర్వాత రోజు శక్తి ఎలానో వస్తుంది కాబట్టి శృతి ఆటలు ఇక సాగవని చెప్తాడని. బట్ రుద్ర శృతి విషయంలో అంత సాఫ్ట్‌గా ఉండటం నచ్చక తనే ఏదో ఒకటి చెయ్యాలనుకుంది. ఇక్కడ ఇలా ఉంటే ఫణీంద్ర దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ ఉన్న రుద్ర కనీసం శక్తి కోసం చిన్న మూవ్ కూడా కదిలించకపోవటం ఎందుకో అనుమానం వచ్చేలా చేయటంతో మరో వ్యక్తిని శక్తిని దాచిన ప్లేస్‌కి పంపించాడు. అక్కడ అప్పటికే అభిప్రీతం ఉండటం చూసి వాళ్ళు అదే విషయం ఫణీంద్రతో చెప్పటంతో రుద్ర ఆల్రెడీ శక్తి, శ్రీధర్లని తన అండర్‌లో పెట్టుకున్నాడని అర్థమవ్వగానే విపరీతమైన ఆవేశం పెరిగిపోయి శక్తిని ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో వెనక ముందు ఆలోచించకుండా నైట్ టైమ్ శక్తిని చంపేయాలని తన కోసం వెళ్ళిపోయాడు. అప్పటికి అభి ఫణీంద్ర గురించి ప్రమిదకి తెలియాలి అనుకుని తనకి ఫోన్ చేసి జరిగింది చెప్తే ప్రమిద ముందు నమ్మలేదు. అందుకే అభి ప్రమిదని లండన్ నుంచి ఇండియా రమ్మని, వచ్చాక తనకి అన్ని నిజాలు తెలుస్తాయని, ఇక దాగుడు మూతలు అవసరం లేదని గట్టిగా చెప్పి అప్పటికప్పుడు ప్రమిదతో పాటు దీపక్‌కి కూడా టికెట్స్ బుక్ చేసి దీపక్‌తో ప్రమిదని జాగ్రత్తగా ఇండియా తీసుకురమ్మని చెప్పాడు. ఫణీన్ ప్రమిద కూడా ఫణీంద్రకి శక్తి గురించి తెలిసిన రోజు నైట్ లోపు ఇండియాలో ల్యాండ్ అయ్యి సడన్ సర్ప్రైజ్‌లా ఇంటికి వచ్చింది. అప్పటికే వేణుకి తను పెట్టిన ఇన్ఫార్మర్ ద్వారా ఫణీంద్రకి నిజం తెలిసిపోయి, ఆ రోజు రాత్రికి శక్తిని ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాడని తెలుసుకొని, ఆ విషయం రుద్రతో షేర్ చెయ్యాలనుకున్నవాడు కూడా సడన్‌గా అభి ఫోన్ చేయటంతో ముందుగా అభికి చెప్పాడు. అభి ఆలోచిస్తూ, "వద్దు వేణు, ఇప్పుడు రుద్రకి విషయం చెప్పి తనని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎలానో రేపు శక్తిని తీసుకొని ఇంటికి తీసుకువెళ్తానన్నాడు కదా! అదేదో మనమే ఈరోజు తీసుకువెళ్ళిపోదాము. ఇక నేను రుద్రని బాధ పెట్టాలి అనుకోవటం లేదు. ఇప్పటికే తను మా ఫ్యామిలీ కోసం చాలా చేశాడు. ఇది నేను తన కోసం చెయ్యాలి అనుకుంటున్నాను" అని అంటూ ఉండగానే సాధన నుంచి ప్రీతంకి ఫోన్ రావటంతో ప్రీతం ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు సాధన చెప్పింది విని కోపంగా అభితో అదే విషయం చెప్తే, ఫోన్‌లో ఉన్న వేణు కూడా ఆ మాటలు విని పళ్ళు నూరుకుంటూ, "మరి శృతి ఇంతకి దిగజారిపోతుందని ఊహించలేదు. ఎందుకలా తయారవుతుంది? తనకి దక్కని దాని కోసం ఎందుకు ఇంత తాపత్రయం? ఇలా జరగకూడదు. ముందుగా రుద్రకి విషయం తెలిస్తే తన ఆవేశాన్ని మనం ఆపలేము. శృతిని, శక్తిని ఎట్ ఏ టైమ్ సేవ్ చెయ్యాలి. సో శృతి తన ప్లాన్ అమలు చేసేలోపు శక్తిని రుద్ర ఎదురుగా పెట్టాలి. మనం ఈ విషయం రుద్రకి చెప్తే ఒప్పుకోడు. శక్తి తర్వాత రోజే వస్తానందని పంతం పడతాడు. అది తనకి కూడా మంచిది కాదు. ఇక ఫణీందర్ గురించి చెప్తే ఆవేశంలో మరోసారి హంతకుడవుతాడు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. సో నేను ప్లాన్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి అని అప్పటికప్పుడు తనకొచ్చిన ప్లాన్ చెప్పగానే అభి, ప్రీతం, సాధన ముగ్గురు ఓకే చేశారు వాళ్ళకి నచ్చటంతో. సో, ఆ ప్లాన్‌లో భాగంగా అభి నైట్ 9 గంటల సమయంలో ఇంట్లో అందరిని గ్యాదర్ చేసి ఫణీంద్ర గురించి పూసగుచ్చినట్టు మొత్తం చెప్తే, వాసంతి గారు నమ్మకుండా, "అబద్ధం చెప్తున్నావా అభి? నీకు ఎంత మీ మావయ్య అంటే నచ్చకపోతే ఇలా మాట్లాడతావా?" అని ఏడుస్తూ ఉంటే, ప్రమిదకి అభి మాటలు అటు నమ్మాలి అనిపిస్తున్నా తండ్రి మీద ఉన్న గుడ్డి నమ్మకంతో నమ్మలేక, "ప్రూఫ్స్ ఉంటే చూపించు బావా" అని అడిగింది. అభి కోపంగా, "అందుకోసమే ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసింది. మనం ఇప్పుడు మీ తండ్రి గారి అసలు రూపం చూడటానికి వెళ్తున్నాము. బట్ జాగ్రత్త. అతని గురించి మీకు తెలిసిందే చాలా తక్కువ. తన బిడ్డని తనే మింగేసే పాములాంటి వాడు ఆ ఫణీంద్ర. నేను చెప్పినట్టు మీరు చేయండి" అంటూ వాళ్ళని అప్పటికప్పుడు రెడీ అవ్వమని చెప్పి ప్రీతంతో కలిసి శక్తి ఉన్న ప్లేస్‌కి వెళ్ళాడు. అప్పుడే అప్పుడే శక్తి మీద కోపంతో, పగలు వస్తే తన గురించి అందరికీ తెలిసిపోతుందని, నైట్ ఎప్పుడెప్పుడు అవుతుందా,
శక్తిని ఈ లోకం నుంచి పంపించేద్దామా అన్నంత ఆవేశంలో ఉన్న ఫణీంద్ర నైట్ 9 గంటలకి కరెక్ట్ టైం అనుకొని అప్పుడు బయలుదేరి శక్తి ఉన్న ప్లేస్కి చేరుకోగా అక్కడ ఉన్న సెక్యూరిటీ తప్ప అభిప్రీతం లేకపోవడం చూసి శక్తి వాళ్ళు తప్పించుకున్నారేమోనన్న ఆవేశంతో ఊగిపోతూ గన్ పట్టుకొని లోపలికి వెళ్ళి సెక్యూరిటీతో మీరు వాడికి అమ్ముడు పోయారా అంటూ ఆవేశంగా అరిచి శక్తి శ్రీధర్ ఎక్కడ అని అడిగాడు. ఇక ఇవన్నీ ఏమీ తెలియని రుద్ర రేపటితో ఫణీంద్రకి పూర్తిగా చెక్ పెట్టి తన నిజ స్వరూపం అందరి ముందు బయటపెట్టి నిలువ నీడ లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యి తన అమ్మ నాన్న అత్తయ్య శక్తి అమ్మ నాన్నలు శాంతి గారి భర్త బిడ్డ విషయం ఆఖరికి ఆఫీస్లో జరిగిన గందరగోళాలతో సహా అన్నీ బయటికి తీసి వాటి ప్రూఫ్స్ అన్నీ ఒక ఫైల్గా రెడీ చేసి మరో ప్రూఫ్గా చిన్న పెన్ డ్రైవ్ కూడా రెడీ చేశాడు. అవన్నీ తర్వాత రోజు ఉదయాన్నే శక్తిని తీసుకువచ్చి అందరి ముందు బయట పెట్టాలని రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని తన సీట్లో వెనక్కి జారబడ్డాడు. అప్పుడే వేణు తనలో ఉన్న టెన్షన్ రుద్రకి కనిపించకుండా చాలా కూల్గా ఉండటానికి ట్రై చేస్తూ రుద్ర దగ్గరికి వచ్చి, బావా, ఫణీంద్ర ఇంకా ఆ హోటల్లోనే ఉన్నాడు. రేపు వాడిని అరెస్ట్ చేయిద్దాం, ఓకేనా? ఇక నేను బయలుదేరుతాను బావా, చాలా టైర్డ్గా ఉంది అని చెప్పి శక్తి దగ్గరికి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. రుద్ర కూడా రిలాక్స్గా ఇక శక్తికి శృతికి తన ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమీ జరగదన్న నమ్మకంతో వెళ్ళు అని చెప్పి మరో అరగంట గడిపేశాడు. ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక అక్కడే ఇక ఫణీంద్ర పెట్టిన సెక్యూరిటీ ప్రీతం వాళ్ళు లేరని కొంచెం ధైర్యం చేసి, వాళ్ళు లోపలే ఉన్నారు సార్, బట్ మేము వాళ్ళకి అమ్ముడు పోలేదు, వాళ్ళే మమ్మల్ని తమ అండర్లో పెట్టుకున్నారు, చంపేస్తామని బెదిరించి, పైగా మా ఫ్యామిలీని కూడా వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేశారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని హిందీలో చెప్పి, ప్రెజెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే త్వరగా చేయండి, మరో అరగంటలో వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పాడు. అప్పుడే వాళ్ళు అక్కడికి చేరుకొని ఒక చాటు నుంచి జరిగేది చూస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి వేణు కూడా చేరుకున్నాడు. ఈ అరగంట చాలు దాన్ని లేపేయటానికి అని ఆవేశంగా అనుకుంటూ లోపలికి వెళ్ళటం ప్రీతం ఇద్దరూ కలిసి సెక్యూరిటీ మాట బయటికి రాకుండా సైడ్ చేసేసి అక్కడే ఉన్న విండోలో నుంచి లోపలికి చూస్తూ ఉన్నారు. తన వాళ్ళందరికీ జరిగేది మాత్రమే చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడొద్దని రాకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిన ఫణీంద్ర లైట్ వేసి ఎప్పుడెప్పుడు రుద్ర వచ్చి తనని తీసుకువెళ్తాడని ఎదురు చూస్తున్న శక్తి మొహంలో ఆనందం నచ్చగా, ఒసే శక్తి, ఈరోజు నిన్ను కాటికి పంపించటానికే వచ్చానే అని ఆవేశంగా అరుస్తూ గన్ శక్తి నుదిటి మీద పెట్టగానే శ్రీధర్ షాక్కి గురయ్యి, ఏం చేస్తున్నావు ఫణీంద్ర అని అరిస్తే శక్తి చిరునవ్వుతో, సడన్గా ఈ రియలైజేషన్ ఏంటో, అంటే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా అని వెటకారంగా అడిగింది. ఏయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు, నా సంగతి నీకు తెలియదు అని ఆవేశంగా ట్రిగ్గర్ నొక్కేలోపు, చంపే ఫణీంద్ర, కానీ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి చంపే, ఉరి తీసే వాళ్ళకి కూడా చివరి కోరిక అంటూ ఉంటుంది కదా, ఆ చివరి కోరికగానే అడుగుతున్నాను, మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తావా అని అడిగింది ఫణీంద్రని ఎలా అయినా హోల్డ్లో పెట్టాలని. ఫణీంద్ర వెటకారంగా నవ్వుతూ, సరే అడుగు, నీ కోరిక నేనెందుకు కాదనాలి, చచ్చేదానివి, నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సంతోషంగా చచ్చిపో అని చెప్పి శ్రీధర్ వైపు తిరిగి, నీకు కూడా సేమ్ ఆఫర్, ఈరోజు మీ ఇద్దరి చాప్టర్ క్లోజ్ చేసి అక్కడ ఉన్న శృతిని కూడా లేపేస్తే నాకు అడ్డు ఎవ్వరూ ఉండరు, మిగిలిన వాళ్ళందరూ నా ముందు పిల్ల కుంకలు, వాళ్ళని ఎలా ఆడించాలో నాకు తెలుసు. ఇక రుద్ర శక్తి దూరం అయ్యిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరిని పట్టించుకునే స్టేజ్లో కూడా ఉండడు, ఎంతైనా ప్రాణంగా ప్రేమించాడు కదా అని వెక్కిలిగా అంటూ శక్తి వైపు చూడగానే శక్తి మొహంలో ఒక్క క్షణం బాధ కనిపించిన వెంటనే తనని తాను నార్మల్ చేసుకుంటూ, నన్ను ఎలా నా కన్న తల్లిదండ్రుల నుంచి దూరం చేశావు, నన్ను తీసుకువెళ్ళిపోయిన తండ్రిని ఎలా చంపేశావు అని అడిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.